అందరికీ నమస్కారం. నవగ్రహాలు, నవగ్రహ లక్షణాలు, నవగ్రహాల వల్ల జాతకాలపై ఫలితాలు మన ఈ సిరీస్లో ఇది 3వ ఎపిసోడ్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే గ్రహం చాలా ముఖ్యమైన గ్రహం. నవగ్రహ కుటుంబాన్ని సేనాధిపతిగా కాపాడేటటువంటి గ్రహం. అదేదో కాదు, కుజగ్రహం, అంగారక గ్రహం గురించి ఈరోజు సంపూర్ణంగా చర్చించుకుందాం. జ్యోతిష శాస్త్రపరంగా అత్యంత శక్తివంతమైన, అలాగే తీక్షణమైన కొంతమంది జ్యోతిష్యులు కానీ పురాణవేత్తలు కానీ వర్ణించినట్టు క్రూరమైన గ్రహం ఏంటి అనంటే మనలో చాలామందికి మొదటగా గుర్తొచ్చేది అంగారకుడు, కుజగ్రహం. కుజుడు నవగ్రహ కుటుంబానికి సేనాధిపతి. సేనాధిపతి అనే అంత విలువైనటువంటి స్థాయి, ఆ పోస్ట్ అన్నది అంత సులువుగా లభించదు. అంత తీవ్రమైనటువంటి లక్షణాలు కలిగిన ఈ కుజుడి వల్లే ఒక వ్యక్తికి ధైర్యం, పట్టుదల, పరాక్రమం, ఇటువంటి లక్షణాలన్నీ కూడా ఈ అంగారకుడి వల్లే లభిస్తాయి. జ్యోతిష శాస్త్రంలో అంగారకుడిని నేను ఇంతకుముందు చెప్పినట్టే క్రూరగ్రహంగా వర్ణించారు. కానీ అంగారకుడు మంగళకారకుడు. మంగళం అంటే సాంస్క్రిట్లో శుభం, శుభకారకుడు, అలాగే శక్తికి అధిపతి. ఒక వ్యక్తి జీవితంలో గృహాలను కానీ భూములను కానీ తన సంపాదనతో సంపాదించుకుంటాడా లేదా వారసత్వంగా తనకు సంక్రమించినటువంటి స్థిరచరాస్తులను నిలుపుకుంటాడా, పాడు చేసేసుకుంటాడా, ధైర్యవంతమైన జీవితాన్ని జీవిస్తాడా లేదా, ఇవన్నీ నిర్ణయించేది కుజుడే. ఒక వ్యక్తి వైవాహిక జీవితం శుభప్రదంగా, సుఖవంతంగా ఉంటుందా లేదా ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటుందా, ఇటువంటి విషయాలని మొత్తం కూడా మనకి నిలబెట్టేది, వారు శాసించేది కుజగ్రహమే. ఖగోళ శాస్త్రపరంగా రెడ్ ప్లానెట్ అని మనం అందరం కూడా ముద్దుగా పిలుచుకునే ఈ అంగారకుడు జ్యోతిష శాస్త్రపరంగా చాలామంది జ్యోతిష్యులు క్రూరత్వానికి, కోపానికి ప్రతిరూపంగా చెప్పేటటువంటి ఈ కుజగ్రహం పుట్టుపూర్వోత్తరాలేంటి, అనుకూలంగా ఉండే యోగాలేంటి, ప్రతికూలంగా ఉండే యోగాలేంటి, అలాగే వైవాహిక జీవిత పరంగా కుజగ్రహ దోషం, కుజదోషం గురించి సంపూర్ణ వివరాలు ఏంటి, ఇవన్నీ కూడా ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. కొంతమంది జ్యోతిష్యులు వర్ణించినట్టు లేదా వాళ్ళు భావిస్తున్నట్టు కుజుడు కోపానికి మాత్రమే కారకుడు కాదు. కుజుడు సృజనాత్మక శక్తికి కారకుడు. సృజనాత్మక శక్తికి కుజుడు ఎలా కారణం అవుతాడు? ఉదాహరణకి కోపం అనేది ఒక శక్తి యొక్క రూపాల్లో కోపం కూడా ఒక శక్తి రూపమే. అర్థం లేని కోపం అన్నది దోషం. ఒక వ్యక్తికి అధికమైన కోపం ఉంటుంది, దాన్ని సరైన మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలో తెలియదు, అది దోషం అవుతుంది. అంటే ఆ వ్యక్తిగత జాతకంలో కుజగ్రహం యొక్క బలం పూర్తిగా లోపించినట్టు. అదే ఒక వ్యక్తికి కుజుడు బలంగా ఉంటాడు జాతకంలో, ఆ కోపాన్ని తాను నిరూపించుకోవడానికి ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటాడు. ఉదాహరణకి ఒక సివిల్ ఇంజనీర్ అనుకుందాం, ఏదైనా ఒక ఆర్కిటెక్ట్ అనుకుందాం. ఎవరూ చేయలేని విధంగా ఒక భారీ స్థాయి ప్రాజెక్టుని నేను కట్టి చూపించాలి అని అనుకోవచ్చు. లేదా ఒక మెకానికల్ ఇంజనీర్ అనుకుందాం, ఎవరు ఇంతవరకు డిజైన్ చేయని సులువైన పద్ధతిలో పెద్ద పనిని చేసి పెట్టే ఒక మెషిన్, యంత్రాన్ని నేను డిజైన్ చేయాలని అనుకోవచ్చు. ఫెయిల్ అవుతూ ఉండొచ్చు, కోపం వస్తుంది. ఆ కోపాంతో వ్యక్తిగత జాతకంలో కుజుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి ఆ ప్రయత్నాన్ని విడిచిపెట్టేస్తాడు. అదే బలంగా ఉన్న కుజుడు జాతకంలో ఉన్నవాడు ఇదే కోపాన్ని అతను అనుకున్న ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు పట్టుదలతో పూర్తి చేసి అందరి చేత మంచి గుర్తింపు పొందుతాడు. ఇది సృజనాత్మక శక్తి అంటే. సో కుజుడు కోపానికి మాత్రమే ప్రతిరూపం కాదు.
మన జాతకం ప్రకారం ఒక్కొక్కరిలో ఒక్కొక్క సృజనాత్మక శక్తి అనేది ఉంటుంది, సృజనాత్మకత. ఆ సృజనాత్మక శక్తి పైకి రావాలి అని అంటే ఖచ్చితంగా కుజుడి యొక్క అనుగ్రహం ఉండాలి. అదుపు లేని కోపం, అదుపులో ఉంచుకోగలిగేటటువంటి కోపం అంటే ఇంద్రియ నిగ్రహం. ఈ రెండిటికి చాలా తేడా ఉంటుంది. ఒక వ్యక్తి ఏదైనా ఒక పనిని క్రమశిక్షణతో ఒక పద్ధతి ప్రకారం పూర్తి చేసి చూపిస్తున్నాడు ప్రతి సందర్భంలోనూ అంటే అతనికి కుజగ్రహ అనుకూలత జాతకంలో చాలా బాగున్నట్టు. ఏదైనా ఒక సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి దూరంగా పారిపోవడం, దాని గురించి ఆలోచించి నిలబడి పోరాడి ఆ సమస్యకి పరిష్కారాన్ని కనుక్కోవడం అనుకూలంగా కుజుడు జాతకంలో ఇచ్చే బలం. ఒక సమస్య నుంచి దూరంగా పారిపోవడం అన్నది పూర్తిగా మాత్రం కుజగ్రహ బలం లోపించినప్పుడు మాత్రమే జరుగుతుంది. అలాగే రక్తానికి సంబంధించినటువంటి శస్త్రచికిత్సలు లేదా వైద్య విధానాలు ఏదైనా చేసేది, యాజ్ ఏ డెంటల్ సర్జన్ నేను ఒక స్కాల్పల్ పట్టుకొని ఒక సర్జరీని చేస్తున్నాను అని అంటే దానికి కూడా రక్తాన్ని అక్కడ చిందించడం అన్నది కూడా మరి క్రూరత్వమే. మరి ఒక డాక్టర్ ఒక స్కాల్పల్ సర్జికల్ బ్లేడ్ పట్టుకోకుండా ఒక ఆరోగ్య సమస్యని ఎలా సర్జరీ ద్వారా మరి తీర్చగలడు? సో కుజుడు అనుకూలంగా ఉన్నాడా లేదా ప్రతికూలంగా ఉన్నాడా అనే దాన్ని బట్టే మన జాతకంలో కుజుడి యొక్క స్థానాన్ని బట్టి ఆ కుజుడి మీద ఉన్న వివిధ గ్రహాల యొక్క శుభదృష్టులు అశుభ దృష్టులను బట్టే పూర్తిగా జాతకము, ఆ జాతకంలో పరాక్రమం కానీ పట్టుదల కానీ జీవితంలో స్థిరచరాస్తులు కానీ తన స్వంత కాళ్ళ మీద తను అభివృద్ధి చెందడమా లేదా కానీ ఇవన్నీ నిర్ణయించబడతాయి. సో ఇంకా కెరీర్ పరంగా కూడా కుజుడు బాగుంటే ఏ విధమైనటువంటి చక్కటి కెరీర్ ఆప్షన్ ఎంచుకోవచ్చు, ఇవన్నీ కూడా మనం చర్చించుకుందాం. అసలు అంగారకుడు కుజుడు జనన వివరాలు ఏంటి తెలుసుకుందాం. కుజుడి యొక్క జన్మ వృత్తాంతాన్ని వివరిస్తూ చాలా గాథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. వాటిలో నేను నమ్మేటటువంటి 2 గాథల గురించి ఇక్కడ నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. మొదటిది వరాహ పురాణంలో పేర్కొనబడినటువంటి గాథ. హిరణ్యాక్షుడు అనే అసురరాజు సౌరమండలం నుంచి భూమిని అపహరించి సముద్ర గర్భంలో దాచిపెడతాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు వరాహ రూపం అవతారం దాల్చి సముద్ర గర్భంలోకి వెళ్ళి భూమిని రక్షిస్తాడు. భూమిని మళ్ళీ ఆ కడల నుంచి పైకి తేలుస్తాడు. ఈ యొక్క సందర్భంగా వరాహస్వామికి భూదేవికి మధ్య ఏర్పడిన స్పర్శ వల్ల జన్మించిన శిశువే కుజుడు. ఇది వరాహ పురాణంలో పేర్కొన్నారు. రెండవ గాథ శివపురాణంలో ఉన్న గాథ. దీని ప్రకారం ఏంటంటే దక్షయజ్ఞంలో తనకు జరిగిన అవమానానికి సతీదేవి ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మీకు తెలిసిన విషయమే. కోపంతో రగిలిపోతున్న శివుడు తీవ్రమైనటువంటి కోపంతో ఉండగా ఆయన నుదుటి నుండి ఒక చెమట బిందువు భూమి మీద పడుతుందట. ఆ చెమట బిందువు పడడంతో భూమి నుంచి 4 చేతులతో ఒక తేజోవంతమైన ఎర్రటి శరీర వర్ణంతో ఉన్నటువంటి ఒక శిశువు ఉద్భవించాడట. ఆ శిశువునే భూమాత తన కొడుకుగా పెంచి పెద్దవాడిని చేశాక శివుడు తన యొక్క అంశతో పుట్టినటువంటి ఈ బాలుడిని నవగ్రహ మండలంలో గ్రహ ఆధిపత్యం ఇచ్చి మంగళ గ్రహం, కుజగ్రహం అనే ఒక స్థాయిని శివుడు కల్పించాడు. ఈ 2 పురాణ గాథలు కుజుడు మనకు తెలియచేసేది ముఖ్యంగా కుజుడి యొక్క తల్లి భూమాత పేరులోనే ఉంది. సంస్కృత అర్థంలో కు అంటే భూమి, భూమాత, జన్మించాడు, భూమికి జన్మించాడు కాబట్టి కుజుడిని మనం భూపుత్ర అని, భౌమ అని కూడా అంటాము. ఎర్రని నిప్పు కణికలా ఉంటాడు కాబట్టి కుజగ్రహాన్ని మనం అంగారకుడు అని పిలుస్తాం.
మరి మంగళకారకుడు, మంగళ గ్రహం అనే పేరు ఎందుకు వచ్చింది? ఏదైనా ఒక శుభ కార్యక్రమాన్ని చెయ్యాలి అని మనం తలచినప్పుడు ఆ కార్యక్రమం పూర్తి చేసే పట్టుదలని ఇచ్చేది కుజుడే. అదేవిధంగా ఆ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు శారీరక శక్తి తగ్గకుండా ఒక కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసేటటువంటి శక్తిని ప్రసాదించాల్సింది కూడా కుజుడే. అందుకనే కుజుడిని మనం మంగళకారకుడు అని కూడా పిలుస్తాం. ఇంకొక పేరు కూడా ఉంది ప్రాచుర్యంలో జ్యోతిష ప్రకారం, క్రూర దృక్కు. ఈయన యొక్క దృష్టి చాలా తీక్షణంగా ఉంటుందట. ఆయన ప్రసన్నవదనంతోనే చూస్తాడు, కానీ ఆయన కన్ను చూపు అలా తీక్షణంగా చాలా కోపంగా చూస్తున్నట్టు ఉంటుందట. అదేవిధంగా ఏదైనా ఒక విషయాన్ని అంటే కూర్చొని మాట్లాడుకుంటే, చర్చించుకుంటే సరిపోయేటటువంటి తేలిపోయేటటువంటి అంశాలను కూడా ఈయన ఒక యుద్ధం చేసే సాధిస్తాడట. ఇటువంటి లక్షణాలు ఉండడం వల్ల కుజుడిని మనం క్రూర దృక్కు అని మరొక పదంతో కూడా పిలుస్తాం. అంగారకుడు రాజగ్రహం. సాక్షాత్తు ఆ సర్వేశ్వరుడి శివుడి అంశతో జన్మించాడు కాబట్టి అంగారకుడిని సుక్షత్రియుడి కిందే మనం పరిగణించాలి. జ్యోతిష శాస్త్ర ప్రకారం అంగారకుడు సదా ఎర్రని వస్త్రాలే ధరిస్తాడట, ఎర్రని మాలలు ధరించడాన్ని ఇష్టపడతాడట. ఎప్పుడూ కూడా ఆయన చేతిలో ఏదో ఒక ఆయుధం, గద కానీ ఏదో ఒక శక్తితో, ఏదో ఒక అంశమైన శక్తితో కూడినటువంటి ఆయుధాన్ని కలిగే ఆయన సంచరిస్తారట. అలాగే కుజుడికి వాహనం మేక, గొర్రె. అందుకనే మేషరాశిని జ్యోతిష శాస్త్రపరంగా కుజుడికి స్వక్షేత్రంగా మనం పరిగణిస్తాం. కుజుడి యొక్క జన్మ నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం. అలాగే కుజుడి యొక్క గోత్రం భరద్వాజ గోత్రం. మీలో ఎవరైనా సరే భరద్వాజ గోత్రం కానీ భరద్వాజ మహర్షి గోత్రం కానీ కలిగి ఉన్నవారు ఉంటే వారందరూ కూడా కుజుడి అంశ నుంచి వచ్చిన వంశ పారంపర్యంలో జన్మించిన వారి కిందే లెక్క. ఏ జాతకులైతే మృగశిర లేదా చిత్త లేదా ధనిష్ట ఈ 3 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రంలో జన్మిస్తారో వారి జీవితకాలం కుజ మహాదశతో ప్రారంభమవుతుంది. కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ మృగశిర లేదా చిత్త లేదా ధనిష్ట ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళ మీద కుజుడి యొక్క ఆధిపత్యం జీవితాంతం నక్షత్ర రూపంలో నక్షత్ర అధిపతిగా ఉంటుంది. కాబట్టి ఈ 3 నక్షత్రాల వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువే. నువ్వు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి రారా అంటే మాట్లాడటం కంటే కొట్టి రావడానికే చూస్తారు. వీళ్ళ మాటలు కొట్టినట్టే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే కుజుడికి ఇక ఏ ఏ స్వభావాలు ఉన్నాయి, ఏ ఏ ఆధిపత్యాల వల్ల కుజుడు మనందరికీ ప్రముఖంగా ఉన్నారో చర్చించుకుందాం. కుజుడు అంగారకుడు తన అధిదేవతగా అగ్నిదేవుణ్ణి పూజిస్తారు. అందువల్లే అగ్నిదేవుడు మనం కుజుడంటే భయపడేది అందుకనే. సో అగ్ని యొక్క ఆహుతికి లేదా అగ్ని ప్రమాదాలకి లోనై మరణించిన జాతకాలను మీరు పరిశీలిస్తే కనుక కుజగ్రహ బలం పూర్తిగా లోపించి కానీ కుజుడు పూర్తిగా ప్రతికూలంగా ఉండడం కానీ ఆ జాతకాల్లో చూస్తాం. ఇందాక నేను చెప్పినట్టు ఆయనకి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు. అదేవిధంగా ఆయన దక్షిణ దిక్కుని పాలిస్తాడు. కుజుడికి దక్షిణ దిక్కు అనేది ఆధిపత్యం కలిగినటువంటి వాస్తు ప్రకారం దక్షిణ దిక్కుకి అధిపతి కుజుడు. ఇక మేషరాశి అలాగే వృశ్చిక రాశి స్వక్షేత్రాలు. మకర రాశిలో కుజుడుంటే ఉచ్చస్థితిలో ఉన్నట్టు, చాలా బలంగా ఉన్నట్టు, అన్ని పాజిటివ్ ఫలితాలు ఇస్తాడనమాట. ఎవరి జాతకాల్లో అయితే వ్యక్తిగతంగా మకర రాశిలో కనుక కుజుడుంటే వారికి కుజగ్రహం యొక్క బలం సంపూర్ణంగా ఉంటుంది. అయితే ఆ కుజుడు షష్టం కానీ అష్టమాధిపతి కానీ వ్యయాధిపతితో కానీ కలిసి ఉండకూడదు. ఇది వేరే విషయం. కానీ సాధారణంగా మకర రాశిలో కుజుడు ఉన్నప్పుడు అత్యంత బలంగా ఉంటాడు. కర్కాటక రాశిలో ఉండగా
కర్కాటక రాశి కుజుడికి నీచ స్థానం, అంటే పూర్తి బలహీనంగా ఉంటాడు. ఇటువంటి వారు ధైర్యం కానీ, పరాక్రమం కానీ, పట్టుదల కానీ ప్రదర్శించలేరు. లగ్నాధిపతిగా కుజుడుండి కర్కాటక రాశిలో కనుక ఉన్నట్లయితే అది ఏ భావమో దాని ఫలితాలు మళ్ళీ అనుకూలంగా ఉంటాయి. కానీ కర్కాటక రాశిలో కుజుడు ఉండడం వల్ల మాత్రం ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యం కందులు. అందుకనే కుజగ్రహాన్ని మనం శాంతింప చేయడానికి చేసే పరిష్కారాల్లో కందుల్ని మనం దానం ఇప్పిస్తాం. ఏ జాతకులైతే కుజగ్రహ దోషం వల్ల బాధపడతారో వాళ్ళని కందులు, కేజీంపావు కందుల్ని దానం ఇమ్మని అనడానికి కారణం ఏంటంటే ఇదే, ఆయనకి ఇష్టమైనటువంటి ధాన్యం కందులు. నేను ఇందాకే చెప్పాను, కుజుడు అంటేనే శక్తికి, సృజనాత్మక శక్తికి ప్రతిరూపం. ఒక వ్యక్తి యొక్క ఆత్మశక్తి గొప్పగా ఉంటుందా, తక్కువగా అధమస్థాయిలో ఉంటుందా అనేది, అంటే ఆరా, ఆత్మశక్తి అంటే ఆ ఆరా అనేది గొప్పగా ఉంటుందా లేదా అనేది నిర్ణయించేది కుజుడే. మన దశావతారాల్లో నృసింహ అవతారం పూర్తిగా కుజుడి ఆధిపత్యం కలిగిన అవతారం. అందుకనే నరసింహస్వామి ఎంత ఉగ్ర స్వరూపంతో ఉంటారో మనం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. నరసింహస్వామి అంటే నాకు ఇప్పుడు ఒక విషయం గుర్తొస్తుంది. నాకు ఒక ఐపీఎస్ అధికారి జాతకాన్ని పరిశీలన చేసే అవకాశం వచ్చింది. ఆయన వ్యక్తిగత వివరాలు చెప్పకుండా మాట్లాడుకుందాం. ఆయన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. ఆయన అంటే చాలా ఒక ఫ్యాన్ బేస్ ఉంది. ఇప్పటికీ ఆయన పదవిలోనే ఉన్నారు. ఆయన తెలుగు రాష్ట్రాల్లో ఆయన అన్యాయం జరిగింది, ఇది దారుణంగా చేశాడు ఈ నేరస్తుడు, సాధారణంగా చేసే నేరం కాదు అని అంటే ఆయన ఎన్కౌంటర్ చేసేస్తారు. ఆయన అలాంటి వ్యక్తి, చాలా గొప్ప పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి. అర్ధాష్టమ శని స్టార్ట్ అయింది ఆయన వ్యక్తిగత జాతకంలో. వెంటనే ఈ రాజకీయాల పరంగా ఏమాత్రం విలువ లేని ఒక పోస్టుకి ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు ఆయన జాతకాన్ని పరిశీలించాను నేను. మళ్ళీ అర్ధాష్టమ శని ఎప్పుడు పూర్తవుతుంది, దాని యొక్క పరిహారాలు ఏం చేసుకోవాలో చెప్పిన తర్వాత మళ్ళీ తిరిగి ఆయన అత్యున్నతమైనటువంటి తన యొక్క స్థానాన్ని మళ్ళీ పొందాడు ఆయన. ఎందుకు దీంట్లో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఆయన జాతకంలో కుజుడు మకర రాశిలో ఉచ్చస్థితిలో ఉండి అక్కడే రవితో కూడా కలిసి ఉన్నాడు. ఇది రవి కుజుల కలయిక మామూలు కలయిక కాదు. నా ఫస్ట్ గ్రహ లక్షణాలు ఎపిసోడ్లో రవి గురించే మనం మాట్లాడుకున్నాం. దాంట్లో మనం ఆత్మకారకుడు కింద చెప్పుకుంటాం రవిని. సో ఆయన చేతిలో కుజుడు ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఐపీఎస్ అత్యంత ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నారు. 2 రవి కలిసి ఉన్నాడు కాబట్టి అధికారం ఉంది. ఆ అధికారాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, దానివల్ల కీర్తి ప్రతిష్టలు ఆర్జించాలి. అంటే జడ్జిమెంటల్ పవర్ అనేది, కరెక్ట్ జడ్జిమెంట్ ఇవ్వగలిగే శక్తిని కుజుడు ఆ విధంగా ప్రదానం చేస్తాడు. ఇక కుజుడు ఎటువంటి లక్షణాలను మనకి కలగచేస్తారు? శారీరక శక్తి. కొంతమంది చూడటానికి చాలా బలిష్టంగా ఉంటారు, కానీ చిన్న చిన్న పనులకే అలసిపోతారు. కొంతమంది చూడడానికి బక్కగా అసలు శరీర బలం లేనట్టు ఉంటారు, కానీ వాళ్ళు ఎంత పెద్ద పనైనా కూడా పూర్తి చేసేంత వరకు అలుపు అన్నది రాదు. ఇది కుజుడి వల్ల వచ్చే లక్షణం. పట్టుదలగా ఒక పనిని ప్రారంభించి పూర్తి చేయడం కుజుడి వల్ల ఏర్పడుతుంది. మాట పట్టింపు. అనవసరమైన మాట అన్నారు, తప్పుడు మాట అన్నారు అని అంటే, వ్యక్తిగత జాతకంలో కుజుడు బలంగా ఉంటే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు. అలాంటి వాళ్ళని తప్పుడు మాట వెటకారంగా కూడా అనకూడదు. వాళ్ళు ఆ మాటని వాళ్ళ హృదయంలో తీసుకుంటారు, ఆ మాట మీదే ఆగిపోతారు. ఈ లక్షణాలన్నీ కూడా కుజుడి వల్ల ఏర్పడతాయి. అదేవిధంగా ఒక ఆర్మీ లేదా పోలీస్ డిపార్ట్మెంట్, వీటిల్లో అత్యున్నత స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి జాతకం మీరు పరిశీలించింది, కుజుడు చాలా బలంగా ఉంటాడు. అప్పుడే వాళ్ళు దండనీతి, అంటే
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక వ్యక్తిని తిట్టడానికి కానీ కొట్టడానికి కానీ చేసుకొని మాట్లాడడానికి కానీ అధికారం లేదు. కానీ ఒక పోలీస్కి ఉంది. ఎందుకనంటే దానికి కారణం ఇదే. రాజ్యాంగబద్ధంగా దండనీతిని, న్యాయాన్ని దండించైనా సరే నిలబెట్టేటటువంటి లక్షణాన్ని కుజుడే ఇస్తాడు. అదేవిధంగా నేను కొత్తగా నా దగ్గర నేను చేస్తున్నటువంటి ధనార్జన బాగుంది, నేను రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టచ్చా? ఖచ్చితంగా కుజుడు బాగున్నాడా లేదా జాతకంలో చెక్ చేయాలి. నేను కెరియర్ పరంగా గ్రూప్స్కి వెళ్ళాలనుకుంటున్నాను, ప్రత్యేకించి పోలీస్ డిపార్ట్మెంట్కే నేను వెళ్ళాలనుకుంటున్నాను. అది కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగపరంగా నేను ట్రైనింగ్ తీసుకోవచ్చా? నా చదువుని, కెరియర్ని అలా ఎంచుకోవచ్చా? వ్యక్తిగత జాతకంలో కుజగ్రహ బలం ఖచ్చితంగా ఉండి తీరాలి. సాధారణంగా ఇలా కుజుడు బలంగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు బాగుంటాయి. అలాగే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు తక్కువ, ఒక అగ్ని ప్రమాదం జరుగుతుంది, అంత వేడికి ఎక్కడో దూరంగా నిలబడి చూస్తున్న మనమేమి తట్టుకోలేము. వాళ్ళు అలాంటిది ధైర్యంగా లోపలికి వెళ్ళి ఆ అగ్ని ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. ఎంత గొప్ప అది! అటువంటి ధైర్య సాహసాలని ఆ వ్యక్తులకి ప్రసాదించేది కూడా కుజుడే. శాస్త్రపరంగా శస్త్రచికిత్స నిపుణత, ముఖ్యంగా కార్డియోథొరాసిక్ సర్జన్స్ అంటే బైపాస్ సర్జరీస్ చేసేవాళ్ళు, గుండెకి సంబంధించిన సర్జరీస్ చేసేవాళ్ళు, అలాగే ఆర్థోపెడిక్ సర్జన్స్, కీళ్ళకు సంబంధించిన సర్జరీస్ చేసేవాళ్ళు. ఒక మంచి పేరున్న వ్యక్తి తెలుసు మీకు, చాలామందికి తెలుసు. ఆయన ఆర్థోపెడిషియన్ సర్జన్. ఆయన కవితలు రాస్తారు, సరదాగా మాట్లాడతారు. చాలా గుర్తింపు ఉన్నటువంటి సెలబ్రిటీస్ అందరూ ఆయన దగ్గరికే వెళ్తారు. ఇలాంటి వాళ్ళ జాతకాలు చూసుకుంటే ఖచ్చితంగా కుజుడు చాలా బలంగా ఉంటాడు. అదేవిధంగా గృహ నిర్మాణ సంబంధమైన అంటే ఆర్కిటెక్చరల్ ఇంజనీరింగ్లో పైకి రావాలి, కుజుడి బలం కావాలి. యంత్రాలని ఇందాక నేను చెప్పాను, కుజుడు క్రూర గ్రహం కానే కాదు, సృజనాత్మక గ్రహం. మన జాతకంలో కుజుడు బలంగా లేకపోతేనే ఆ క్రూరత్వ లక్షణాలు, ఉన్మాద లక్షణాలు అన్నీ ఉంటాయి. కానీ బలంగా ఉన్నవాళ్ళు నూతన యంత్రాలను కనిపెడతారు. మనం ఇప్పుడు అధునాతన ప్రపంచంలో బతుకుతున్నాము. ఈ అధునాతన యంత్రాలని ఆవిష్కరించారు. అలా నడుచుకుంటూ వెళ్తున్నాడు. మెక్మెలాన్కి ఆలోచన లేదనుకోండి, సైకిల్ అనేది ఉండేదా? ఆ సైకిల్ అనేది తర్వాత ఎన్ని రూపాంతరాలు చెందింది. సో మెక్మెలాన్ జాతకం చూసుకున్నా కూడా ఖచ్చితంగా కుజుడు బలంగా ఉంటాడు. అంటే ఇటువంటి వాళ్ళు నూతన యంత్రాలని, అంతవరకు లేనటువంటి ఎవరు ఆవిష్కరించని యంత్రాలని వాళ్ళ సృజనాత్మక శక్తితోటి ఆవిష్కరించి వాటి ద్వారా ధనార్జన చేస్తారు. దీనన్నిటికీ కారణం కుజుడే. ఇక కుటుంబ బంధాల విషయాలకు వస్తే చాలా ముఖ్యమైనది. ఇది చాలా ముఖ్యమైన విషయం. పెళ్లి సంబంధాలు చూస్తున్నప్పుడు ఇది కుజదోషం అన్న పాయింట్ గురించి ఎందుకు ఆలోచించాలి అనేది నేను మళ్ళీ సపరేట్గా వేరే వీడియో చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి క్లుప్తంగా కొంచెం చెప్తాను. ఎవరి జాతకంలో అయితే కుజుడు బలంగా ఉంటాడో వాళ్ళు, నేను ఇందాక చెప్పాను, నవగ్రహ కుటుంబానికి సేనాధిపతి, రక్షించేవాడు. ఆ కుటుంబం రాజు వేరు, రాణి వేరు, మంత్రి వేరు, ఇవన్నీ వేరు. కానీ సేనాధిపతి కుజుడు సేనాధిపత్యం ఉన్న అంటే ఆ కుటుంబాన్ని కాచి కాపాడుతాడు. మన తెలుగు సినిమా హీరోల్లో అన్నమాట, కుటుంబంలో అందరూ ఏవేవో ఉంటారు, కానీ మొత్తం కుటుంబాన్ని అంతా కలిపి ఉంచేది, ఒక రకంగా ఒక తాటి మీద తీసుకొచ్చేది కుజుడే. సో కుటుంబ బంధాలు బాగుండాలి. ఒక వ్యక్తి తన తోబుట్టువులతో, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, వీళ్ళతో కలిసిమెలిసి ఉండాలి. వారి వల్ల లాభపడాలి, ఇతని వల్ల వారు కూడా లాభపడాలి. ఆ అన్నదమ్ములు లేదా అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, వీళ్ళందరి మధ్య సంబంధ బాంధవ్యాలు, ప్రేమాభిమానాలు బాగుండాలి. ఖచ్చితంగా కుజుడి జాతకంలో బలంగా ఉంటేనే ఈ యొక్క కుటుంబ బంధాలు బాగుంటాయి. అలాగే కుజుడు మగవారి కంటే ఆడవారికి, ముఖ్యంగా ఒక భర్త, మంచి భర్త, ఒక స్త్రీ తన జాతకం ప్రకారం ఒక మంచి భర్తను పొంది ఆ భర్త వల్ల రక్షింపబడే భర్తను పొందగలిగిన స్త్రీ ఉంది అని అంటే ఆ అమ్మాయి జాతకంలో చక్కటి కుజగ్రహ అనుకూలత ఉన్నట్టు.
కుజదోషం ఉన్న అమ్మాయిలు నేను చూసిన అన్ని జాతకాల్లోనూ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఆ పెళ్ళైన తర్వాత ఒక భర్త అంటే ఒక మగవాడిగా రక్షింపబడాల్సినటువంటి రక్షణ ఆ కుజదోషం ఉన్న అమ్మాయికి రాదు. ఆ అమ్మాయి భర్త నుంచి రక్షణ పొందలేదు. భర్త చేత బాధపడడం ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక మగవాడు, ఒక పురుషుడు ఒక స్త్రీని అన్ని విధాలుగా గౌరవ మర్యాదలతో రక్షించాలి. ఇది కుజదోషం ఉన్న వాళ్ళకి వర్తించట్లేదు. ఒక అమ్మాయికి కుజదోషం ఉంటే కనుక ఆ అమ్మాయి భర్త నుంచి, ఒక మగవాడు పురుషుడి నుంచి రావాల్సిన రక్షణ అనేది కోల్పోతుంది. ఇదొకటి చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని కుజదోషం వల్ల మగవాళ్ళ కంటే ఆడవాళ్ళే ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు. ఇంకా నవగ్రహాల్లో ప్రతి గ్రహం కూడా రాశి చక్రంలో తను ఉన్నటువంటి రాశి నుంచి 7వ రాశిని చూస్తుంది, అంటే సప్తమ దృష్టితో చూస్తుంది. కానీ అంగారకుడికి, కుజుడికి 7వ దృష్టితో పాటు 4వ స్థానం మీద దృష్టి ఉంటుంది. 4వ స్థానం అనేది కుటుంబ స్థానం, మాతృస్థానం. అది కుటుంబాన్ని రక్షిస్తాడు అనడానికి ఇదొక పాయింట్ అన్నమాట. సప్తమ దృష్టి ఎలాగో ఉంటుంది. సప్తమ స్థానం కలత్ర స్థానం కాబట్టి కుజుడి పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మ్యాచ్ కంపాటబిలిటీని ఖచ్చితంగా చెక్ చేయాలి. ముఖ్యంగా చెప్తున్నాను పౌరహిత్యులకి, మీ దగ్గరకు వచ్చి మా అబ్బాయి పేరు ఇది, మా అబ్బాయి నక్షత్రం ఇది, మా అమ్మాయి పేరు ఇది, మా అమ్మాయి నక్షత్రం ఇది, జాతకాలు కలిసాయి, కలిసాయి అంత వెటకారంగా చెప్పకండి. ఒక ఇద్దరి జీవితాలు మీ చేతుల్లో కలిసాయి అని మీకు తెలిసి తెలియని జ్ఞానంతో మాట్లాడటం వల్ల ఇబ్బందులు పాలవుతారు. ఆ ఇబ్బందుల యొక్క పాప ఫలితం మీకే తగులుతుంది. నెక్స్ట్ 4వ స్థానం, 7వ స్థానం, 8వ స్థానం, 8వ స్థానం ఆయుర్దాయ స్థానం. 8వ స్థానం మీద కూడా కుజుడి యొక్క దృష్టి ఉంటుంది. దానివల్ల 8వ స్థానం అంటే కుటుంబాన్ని, కలత్రాన్ని, ఆయుర్దాయాన్ని మూడింటిని కూడా కుజుడు శాసిస్తాడు. ఇప్పటి వరకు ఆస్ట్రాలజికల్గా అంటే జ్యోతిష్య శాస్త్ర పరంగా మనం కుజుడు గురించి చర్చించుకున్నాం. ఇప్పుడు ఆస్ట్రానమీ, సైన్స్ పరంగా, ఖగోళ శాస్త్ర పరంగా కుజుడి గురించి మాట్లాడుకుందాం. మీకే తెలుస్తుంది మన పూర్వీకుల గొప్పతనం, మన జ్యోతిష్య శాస్త్ర గొప్పతనం. అసలు ఇదనే కాదు, ఏ గ్రహం గురించి నేను చెప్పేటప్పుడైనా కూడా ఎందుకు నేను జ్యోతిష్య శాస్త్ర పరంగా వివరాలు చెప్తున్నాను, ఖగోళ శాస్త్ర పరంగా అంటే ఆధునిక సైన్స్ పరంగా వివరాలు చెప్తున్నాను అని అంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఈ జెన్జీ ఎవరైతే ఈ యువతరం ఉందో వాళ్ళకి నమ్మకం కలగడానికి. జ్యోతిష్యం అనేది కేవలం ఒక కట్టుకథలు మాటలతో ఉండేది కాదు, ఒక ప్రూవెన్ సైన్స్. ఇది వాళ్ళకి అర్థమవుతుంది మన పూర్వీకులు ఏమాత్రం టెలిస్కోప్ కానీ ఏ విధమైనటువంటి థర్మల్ సెన్సార్స్ ఏమీ లేకుండానే ఇంత చక్కగా వర్ణించారా, ఇప్పుడు మన సైన్స్ అదే ఒప్పుకుందా అనేది తెలియాలి అన్నదే నా ఉద్దేశం. అందుకని నేను జ్యోతిష శాస్త్రం చెప్తాను, ఖగోళ శాస్త్రం గురించి కూడా మాట్లాడతాను. సరే, ఖగోళ శాస్త్ర ప్రకారం కుజుడిని, బ్యూటిఫుల్ నేమ్, ద రెడ్ ప్లానెట్, ద ఎర్రటి గ్రహం ఎందుకంటారు? ఇనుము తుప్పు పడితే అంటే ఐరన్ ఆక్సైడ్ ఏ విధమైనటువంటి రంగులో ఉంటుందో ఆ రంగులో కుజుని యొక్క ఉపరితలం అంతా కూడా ఉంటుంది కాబట్టి దాన్ని రెడ్ ప్లానెట్ అని పిలుస్తారు. ఇక కుజుడి యొక్క మన జ్యోతిష్యంలో ఇందాక నుంచి నేను చెప్తున్నాను, క్రూర గ్రహము, వేడి గ్రహము కాదు. కుజుడి యొక్క సగటు ఉష్ణోగ్రత -62 డిగ్రీలు సగటు ఉష్ణోగ్రత. అంటే అసలు ఎంత చక్కటి చల్లటి స్వభావం ఉన్న గ్రహం చూడండి. అది -62 డిగ్రీల సెంటీగ్రేడ్ అట అతని మీద. సౌర కుటుంబంలో కుజుడు సూర్యుడి నుంచి 4వ గ్రహం. అలాగే సౌర మండలంలో చిన్న గ్రహాల్లో 2వ చిన్న గ్రహం. భూమి పరిమాణంతో పోలిస్తే భూమి పరిమాణంలో దాదాపు 45 నుంచి 48% మాత్రమే ఉంటాడు. అంటే భూమి కంటే చాలా చిన్న ప్లానెట్. మన ఇస్రో శాస్త్రవేత్తల గణాంకాల ప్రకారం కుజుడు గురించి వాళ్ళు ఏమేమి విషయాలు బహిర్గతపరిచారు, ఇస్రో కానీ నాసా కానీ ఏంటి చేశారు అని అంటే, భూమి మీద ఒక పగలు ఒక రాత్రి సుమారు 24 గంటలు లేదా భూమి అని అనుకుంటే, ఇక్కడ కుజుడికి 24 గంటల 37 నిమిషాలు పడుతుంది. అంటే దాదాపు భూమితో సమానమైనటువంటి పగలు రాత్రి అనేది కాలమానం అక్కడ ఉంది. సూర్యుడి నుంచి సగటున 23 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఈ కుజగ్రహం ఉంది.
కుజుడి యొక్క వయస్సు 4.6 బిలియన్ సంవత్సరాల వయస్సు ఆయన వయస్సు. అదేవిధంగా సూర్యుని చుట్టూ ఒక పూర్తి ఆవృత్తం పూర్తి చేయడానికి, అంటే ఒక సంవత్సర కాలానికి భూమికి 365 రోజులు పడితే కుజుడు తాను చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ ఒక పరిభ్రమణం పూర్తి చేయడానికి 687 రోజులు పడుతుంది. అంటే భూమి మీద 2 సంవత్సరాల కాలం కుజగ్రహం మీద 1 సంవత్సరమైన కాలంతో సమానం. ఇక గురుత్వాకర్షణ, భూమి మీద ఉన్నటువంటి గురుత్వాకర్షణతో పోలిస్తే కుజుడి మీద ఉన్నటువంటి గురుత్వాకర్షణ 38% ఉంటుంది. కుజుడి మీద వాతావరణం ఉంది. మొన్న 2వ ఎపిసోడ్ చంద్రుడి గురించి మాట్లాడుతున్నప్పుడు చంద్రుడి మీద అసలు వాతావరణమే లేదు అసలు, కానీ కుజుడి మీద వాతావరణం ఉంది. కాకపోతే ఆ వాతావరణం, ఆ గాలిలో 94 నుంచి 96% కార్బన్ డైఆక్సైడే అధికంగా ఉంది. మిగతావి నైట్రోజన్ ఉంది, ఆర్గానిక్ గ్యాసెస్ ఎక్కువ ఉన్నాయి. ఆక్సిజన్ చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. కాబట్టి మనం పూర్తిగా అక్కడ ఎటువంటి సాంకేతిక సపోర్ట్ లేకుండా మనం మనుగడ సాగించేంత ఆక్సిజన్ లేదు. కానీ భూమితో పోలిస్తే ఇన్ని సాపేక్ష స్వరూపాలు ఉన్నాయి కాబట్టే మన ఇస్రో మంగళయాన్ ప్రాజెక్ట్ కానీ నాసా కానీ ఎందుకు భూమి తర్వాత మన సౌరమండలంలో ఇంకొక ఆవాసయోగ్యమైనటువంటి గ్రహం ఉంది అని వెతుకుతున్నారు కుజుడినే అని అంటే కారణాలు ఇవి. ఈ కారణాల వల్ల మనం కుజుడిని భూమి తర్వాత మనుషులకి ఆవాసానికి యోగ్యమైనటువంటి గ్రహంగా పరిగణిస్తాం. మన భూమి మీద ఎలా అయితే అగ్నిపర్వతాలు ఉన్నాయో అదేవిధంగా కుజగ్రహం మీద కూడా ఒక అగ్నిపర్వతం ఉంది. దీనిని ఒలంపస్ మాన్స్ అంటారు. దీనికి చాలా ప్రత్యేకత ఉంది. ఏంటంటే మొత్తం సౌరమండలంలోనే అత్యంత పెద్దదైనటువంటి ఒక పర్వతం ఇదేనట. అది ఎంత పెద్దదంటే భూమి మీద అత్యంత ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ అయితే దానికి 3 నుంచి 3.5 రెట్లు పెద్ద అగ్నిపర్వతం అట అది. అంటే ఎవరెస్ట్ అగ్నిపర్వతం కాదు, కానీ దాని హైట్ 3 నుంచి 3.5 రెట్లు పెద్ద పర్వతం ఉంది ఒలంపస్ మాన్స్. అదేవిధంగా భూమికి సహజ ఉపగ్రహం చంద్రుడు ఒక్కడే సహజ ఉపగ్రహం ఉంటే కుజుడికి 2 సహజ ఉపగ్రహాలు, అంటే 2 చంద్రులు ఉన్నారు. ఒకరి పేరు ఫోబస్, రెండవ చంద్రుడి పేరు డైమోస్. సో ఈ విధంగా ఇన్ని సారూప్యాలు ఉండడం వల్ల వాతావరణం ఉండడం కానివ్వండి, ఇలాగా కాలమానం 24 గంటల 37 నిమిషాలు ఒక పరిభ్రమణ పూర్తి చెందడం కానివ్వండి, ఇవన్నీ రకాలుగా చూసుకుంటే అందుకనే వైజ్ఞానిక శాస్త్రం భూమి తర్వాత సౌరమండలంలో మరొక భూమి అని అంటే రెడ్ ప్లానెట్నే పరిగణిస్తుంది. ఇక వ్యక్తిగత జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఉంటాయి? నేను ఇప్పటికే చాలా చెప్పాను ఫలితాలు ఈ విధంగా ఉండొచ్చని. మళ్ళీ ఒకసారి ఒక ఆర్డర్లో మనం మాట్లాడుకుంటే కుజ మహాదశ 7 సంవత్సరాలు ఉంటుంది. ఈ 7 సంవత్సరాలు మీ జాతకంలో కనుక వ్యక్తిగత జాతకంలో కుజుడు బలంగా ఉంటే ఎటువంటి ఫలితాలు ఏర్పడతాయి? కుటుంబ బంధాలు బలపడతాయి. అప్పటిదాకా కుటుంబ సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి విషయాలన్నీ కూడా కుజమహాదశ ప్రారంభం అవ్వగానే కుజుడు అనుకూలంగా ఉంటే మొత్తం కుటుంబ బంధాలన్నీ బలపడతాయి. తోబుట్టువులు, రక్త సంబంధీకులందరూ కలిసి మళ్ళీ ఒక చోట చేరతారు. ఆ కుటుంబం సంపూర్ణ ఆనందంతో అది వర్తిల్తుంది. అదేవిధంగా రాజకీయ నాయకులకి గొప్ప యొక్క పదవులు లభిస్తాయి. వారి మాట విలువ పెరుగుతుంది, శాసించగలుగుతారు. అదేవిధంగా వారి యొక్క నిర్ణయాల్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. కుజమహాదశలో కుజుడు బలంగా ఉన్నప్పుడు ఉండేటటువంటి ఇవి. క్రీడారంగంలో కఠోర శ్రమ చేస్తారు. కొన్ని సంవత్సరాల పాటు చేసి గొప్ప గొప్ప గోల్డ్ మెడల్స్ సంపాదిస్తారు, దేశానికి పేరు తెస్తారు. తద్వారా వచ్చి ప్రభుత్వ ఉద్యోగాన్ని కానీ, ప్రభుత్వం నుంచి అధిక మొత్తంలో ధనాన్ని కానీ లేదా భూమి లేదా గృహాన్ని కానీ పొందుతారు. చూడండి, ఇలాంటి వారి అందరికీ కూడా కుజుడు బలంగా ఉన్నట్టు, వాళ్ళు కుజ మహాదశలో ఉన్నట్టు. జిమ్ ట్రైనింగ్,
ఫిట్నెస్ సెంటర్స్ ఇలాంటి వ్యాపారాలు చేయాలని అనుకుంటున్నారు అనుకోండి, ఖచ్చితంగా మీ జాతకంలో కుజగ్రహ బలం బలంగా ఉండాలి. యూనిఫామ్ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి ఉద్యోగమైనా సరే చెయ్యాలి అని అంటే మీ జాతకంలో ఖచ్చితంగా కుజుడు ఉండాలి. అలాగే కమ్యూనిస్టులు కూడా చూద్దాం, వాళ్ళు సమస్యలపై పోరాడతారు, నిలబడతారు. దాంట్లో వాళ్ళకి ఎటువంటి స్వలాపేక్ష ఉండకపోవచ్చు, కానీ ప్రజల తరపున పోరాడతారు. ఈ పోరాట పటిమ అనేది కుజుడి వల్లే ఏర్పడుతుంది. ఎవరి జాతకంలో అయితే కుజుడు బలంగా ఉంటాడో అటువంటి వారికి ఈ కుజు మహాదశలో పోరాట పటిమ అనేది విపరీతంగా పెరుగుతుంది. అదేవిధంగా గుర్తింపు ఏర్పడుతుంది. గొప్ప నాయకత్వ లక్షణాలు కూడా అలవడతాయి. రియల్ ఎస్టేట్, ఇందాకే నేను చెప్పాను, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి, రియల్ ఎస్టేట్లో మీరు పైకి రావాలి అని అంటే ఖచ్చితంగా కుజగ్రహ అనుగ్రహం మీకు ఉండి తీరాలి. కుజుడు సాక్షాత్తు భూదేవికి జన్మించినటువంటి పుత్రుడు కాబట్టి ఎవరి జాతకంలో అయితే కుజుడు బలంగా ఉంటాడో వాళ్ళకి అనేకమైన ఇళ్ళు ఉంటాయి, తోటలు ఉంటాయి, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో పైకి వస్తారు. అదేవిధంగా విల్లాలు లేదా ఫామ్ హౌస్లు ఇవన్నీ ఉండాలి అంటే కుజబలం ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో ఉండాలి. అదేవిధంగా వైద్య రంగం, ఇందాక నేను చెప్పాను, సర్జికల్గా కానీ సర్జికల్ ఫీల్డ్, మెడికల్లో సర్జికల్ నాన్ సర్జికల్ 2 రకాల ఫీల్డ్స్ ఉంటాయి. సర్జికల్ ఫీల్డ్లో మీరు పైకి రావాలి, కుజగ్రహ అనుకూలత బాగుండాలి. మందుగుండు వ్యాపారం లేదా ఆయుధాలకు సంబంధించిన వ్యాపారం అంటే క్రాకర్స్ ఇలాంటివి కానీ లేదా వెపన్స్ ఈ రిలేటెడ్ ఈ వ్యాపారాలు చేయాలి. ఖచ్చితంగా మీ జాతకాల్లో కుజుడు బలంగా ఉన్నాడో లేదో చెక్ చేసుకున్నాకే పెట్టుబడులు పెట్టడం కానీ వ్యాపారాలు స్టార్ట్ చేయడం కానీ మంచిది. ఇక వ్యక్తిగత జాతకంలో కుజుడు అనుకూలంగా ఉంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఉంటాడు. బద్ధకం అన్నది వీళ్ళకి తెలియదు, బద్ధకం అన్నది వీళ్ళ దరిదాపుల్లోకి రాదు. చురుకుదనానికి మారుపేరుగా ఉంటారు. ఏ పని ఇచ్చినా ఎంత కష్టమైన పని అయినా సరే పూర్తి చేసి చూపించి శభాషణ అనిపించుకుంటారు. ఈ తత్వం ఉంది అని అంటే వ్యక్తిగత జాతకంలో కుజుడు బలంగా ఉన్నట్టే. అదేవిధంగా కుజుడు బలంగా ఉంటే మీపై మీ యొక్క శత్రువులు కానీ ప్రత్యర్థులు కానీ ఎటువంటి కుట్రలు చేయనివ్వండి, అన్నీ కూడా ప్రకృతి ఆపేస్తుంది. వాళ్ళు చేసే ఏ కుట్రలు కుతంత్రాలు కూడా మీ దరిదాపుల్లోకి రానే రావు. న్యాయవాద వృత్తి ఇదొకటి. న్యాయవాద వృత్తిలో అందరూ LLBA చేయొచ్చు, సీనియర్ మోస్ట్ ప్రాక్టీషనర్స్ కావచ్చు, కానీ వాదన పటిమ గట్టిగా వాదించి ఆ కేసుని నిలబెట్టగలిగి ఆ నిలబడి తన వైపు తిప్పుకొని జడ్జిమెంట్ ఇప్పించుకోగలిగేటటువంటి క్రిమినల్ లాయర్స్ ఎవరైతే లీడింగ్లో ఉంటారో క్రిమినల్ లాయర్స్ వాళ్ళందరి జాతకాల్లో కూడా కుజుడు చాలా బలంగా ఉంటాడు. ఇక ఆరోగ్యపరంగా చూసుకుంటే కుజుడు బలంగా ఉన్న వాళ్ళకి రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువగా బలంగా ఉంటుంది. సాధారణంగా వీళ్ళకి ఎటువంటి అంటువ్యాధులు రావు. అదేవిధంగా గుండె రక్త ప్రసరణ వ్యవస్థ చాలా బాగుంటుంది. కుజుడు బలంగా ఎవరి జాతకంలో అయితే ఉంటారో వాళ్ళు వ్యాయామం పట్ల అత్యధిక అభిలాషను చూపిస్తారు. అంటే ఫిట్నెస్ ఫ్రీక్స్ అంటాం చూడండి, వీళ్ళందరూ కూడా కుజుడు చాలా బలంగా ఉంటారు. ఇటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్స్ వల్ల కానీ సడన్ కార్డియాక్ అరెస్ట్లు అవ్వడం కానీ వెంట్రికులర్ ఫిబ్రిలేషన్ ఇలాంటి మరణాలు సంభవించవు. ఇవన్నీ కూడా కుజుడి వల్ల వచ్చేటటువంటి అంటే పాజిటివ్ మార్క్స్ మన యొక్క జాతకంలో అనుకూలమైనటువంటి కుజుడు ఉంటే వచ్చేటటువంటి ఫలితాలు. ఇప్పుడు మనం ఎటువంటి కెరీర్ ఎంచుకోవచ్చు మాట్లాడుకున్నాం, కుజుడు పాజిటివ్గా ఉంటే మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం నెగిటివ్గా ప్రతికూలమైనటువంటి అంగారకుడు మన జాతకంలో ఉంటే ఏమవుతుందో వాళ్ళు ఒకసారి చర్చించుకుందాం. ఎవరి జాతకంలో అయితే కుజుడు నీచ స్థానంలో కానీ శత్రువులతో కానీ లేదా షష్ఠ అష్టమ వ్యయస్థానాలు కానీ నవమస్థానంలో ఉండడం మంచిదని కొంతమంది అంటారు. కానీ కేరళ జ్యోతిష్య ప్రకారం నవమస్థానం మంచిది కాదు. తండ్రికి ఆయుష్ క్షేమం అవుతుంది నవమస్థానంలో కనుక కుజుడు ఉంటాయి. సో కర్కాటక రాశిలో ఉండడం కానీ ఇలాంటివి ఉంటే ఏమవుతుందనంటే వీళ్ళకి అర్థం లేని మొండి పట్టుదల ఉంటుంది. ఆ మూర్ఖత్వానికి అర్థం ఉండదు. వాళ్ళు అనుకున్నదే జరగాలని చూస్తారు, దానికి అర్థం ఉండదు. ఎంత వివరించి చెప్పినా కూడా వాళ్ళకి అర్థం అవ్వదు. దీనివల్ల
ఇరుగు పొరుగు వాళ్ళేంటి, స్నేహితులేంటి, లేదా కుటుంబ సభ్యులేంటి, వీళ్ళతో ఎప్పుడూ కూడా తగాదాలు వస్తూనే ఉంటాయి. వీళ్ళు చేసేటటువంటి మూర్ఖత్వపు పనుల వల్ల లీగల్లీ చట్టపరమైన ఇబ్బందుల్లో కూడా వీళ్ళు ఇరుక్కుంటారు. ఇక ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసినది మర్మాంగాలకు సంబంధించిన వ్యాధులు, అంటే సుఖ వ్యాధులు కుజుడు బలహీనంగా ఉంటే వస్తున్నాయి. అదేవిధంగా కండరాల బలహీనత, వీళ్ళకి శారీరక శక్తికి ఇందాక నేను చెప్పాను కుజుడు కారణమని, వీళ్ళకి కండరాల బలహీనత వస్తుంది. కండరాలు సపోర్ట్ చేయవు, మజిల్స్ సపోర్ట్ ఉంటేనే ఏ పనైనా మనం చేయగలిగేది. సో కుజుడు బలహీనంగా ఉన్నప్పుడు కండరాలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు చాలా చిన్న వయసులోనే వస్తాయి. ఎప్పుడు సదా ఏదో ఒక తెలియని రుగ్మత, నీరసం వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఎంత సంపాదించినా నిలబడకపోవడం, ఇది కూడా కుజుడు బలహీనంగా ఉన్నాడు మీ జాతకంలో అని సూచిస్తుంది. పరిష్కారాలు చేయించుకోవాలి ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా. ఎంత సంపాదించినా కూడా అది నిలబడదు. అప్పుల ఊరిలో కూరుకుపోతారు. ఎందుకు అప్పులు చేయాల్సి వస్తుందో వాళ్ళకే తెలియదు. రుణ బాధలు ఎంత బాధిస్తాయంటే ఖచ్చితంగా నేను ఈ స్థితి నుంచి బయటపడతాను ఈ రుణం నుంచి అని ఒకరిటప్పటికల్లా మళ్ళీ ఇంకో రుణం చేయాల్సిన స్థితి ఏర్పడుతుంటుంది. ఇలాంటివన్నీ కూడా కుజుడు మన జాతకంలో ప్రతికూలంగా ఉన్నప్పుడు ఏర్పడతాయి. ఇక వ్యక్తిగత జాతకంలో కుజుడు అనుకూలంగా లేడు, కుజమహాదశ ప్రారంభమైంది. అప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడుకుందాం. రక్త ప్రసరణకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. బీపీ, రక్తపోటు కంట్రోల్లో ఉండదు. గుండెకు సంబంధించిన సమస్యలు బాధిస్తాయి. ఆయాసం లాంటి ఇబ్బందులతో బాధపడతారు. అలాగే ముఖ్యంగా బోన్ మ్యారో, ఎముక మధ్య బోన్ మ్యారో రిలేటెడ్ ఇబ్బందులు బాగా బాధిస్తాయి. ఇటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా మీకు కుజుడు బలహీనంగా ఉండి లేదా ప్రతికూలంగా ఉండి 7 సంవత్సరాల కుజమహాదశ ప్రారంభమైందంటే మాత్రం ప్రారంభం అవుతాయి. అదేవిధంగా చర్మ వ్యాధులు వస్తాయి, మర్మాంగాలకు సంబంధించినవి చెప్పాను. అదేవిధంగా ప్రాణాంతకమైన హెచ్ఐవి లాంటి ఇబ్బందులు కూడా ఈ యొక్క కుజుడు అనుకూలంగా లేకపోవడం, అదే సమయానికి కుజమహాదశ రావడం, ఆయుర్దాయ కారకుడు కూడా బలహీనంగా ఉంటే ఖచ్చితంగా అది మరణం వరకు దారితీస్తుంది. అంతవరకు దేనికి భయపడని తత్వం ఉన్న వాళ్ళు కూడా వాళ్ళల్లో ధైర్య సాహసాలు తగ్గుతాయి, ఆందోళన పెరిగిపోతుంది. చిన్న చిన్న విషయాలకి భయపడిపోతూ ఉంటారు. ఏదో తమకు నష్టం జరగబోతుంది అని ఒక అభద్రతాభావంతో బతుకుతూ ఉంటారు. అలాగే ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలి అని అంటే ఇంకా ముందడుగు వేయరన్నమాట, ఆగిపోతారు. అది సక్సెస్ అవుతుందని తెలుస్తుంది, వాళ్ళు చేయగలమని తెలుస్తుంది, వాళ్ళు ఆ రంగంలో ప్రతిభావంతులే. కానీ కుజుడు బలహీనంగా ఉండి కుజమహాదశ స్టార్ట్ అయితే కనుక అసలు ఏ కొత్త పనిని వాళ్ళు ప్రారంభించడానికి ఇష్టపడరు. ఉద్యోగ జీవనంలో నిర్ణయాధికారాన్ని కోల్పోతారు. అప్పటిదాకా ఉద్యోగంలో వీళ్ళు శాసించే స్థితిలో ఉంటారు, అదే ఉద్యోగంలో ఉంటారు, కానీ ఏ నిర్ణయాలు తీసుకోరు. ఏదో ఒక కారణంతో వీరు తీసుకునేటటువంటి నిర్ణయాల్ని పై అధికారులు ఆపేయడం కానీ, వీళ్ళు చేయాలనుకున్న మంచి కానీ ఏ మంచిని జరగకుండా ఏదో ఒక అడ్డంకి ఏర్పడడం కానీ జరుగుతుంది. ప్రతి చిన్న విషయానికి ఎవరో ఒకరి మీద ఆధారపడడం అనే పరిస్థితికి వెళ్ళిపోతారు. భూ సంబంధమైన గృహ సంబంధమైన విషయాల్లో ఏ విధమైన చెడు ఫలితాలు ఉంటాయి. ఆస్తి తగాదాలు ఒక పట్టాన ఏ విధంగానూ పరిష్కారం అవ్వవు. గొప్ప గొప్ప ఆస్తులు ఉంటాయి, పెద్ద పెద్ద కొన్ని 10, 20, 30 ఎకరాల భూములు ఉంటాయి, కానీ అన్నదమ్ముల మధ్య తగాదాలు తీరవు. ఎటూ కాకుండా ఎవ్వరూ అనుభవించకుండా అలా అన్యాక్రాంతం అయిపోతాయి. ఇవన్నిటికీ కుజగ్రహ దోషమే కారణమవుతుంది. అదేవిధంగా పోలీస్ శాఖ కానీ, ఫైర్ డిపార్ట్మెంట్ కానీ, లేదా ప్రభుత్వ వైద్యులుగా పనిచేస్తున్న వాళ్ళు కానీ, ఇలాంటి వాళ్ళకి పాపం ఖచ్చితంగా నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది ఈసారి, ఈ టర్మ్లో నేనే నెక్స్ట్ ఉన్నాను అని అనుకుంటారు. కానీ ఏదో ఒక విధమైన అడ్డంకి వచ్చి ఆగిపోతుంది. అప్పుడు కూడా కారణం ఈ కుజగ్రహ దోషమే. కుజుడు బలహీనంగా ఉండడం వల్లే ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. అదేవిధంగా అప్పుల బాధ, కుజుడు బలహీనంగా ఉంటే తెలియకుండానే రుణాలు ఆ రుణాలు ఎంత బాధిస్తాయంటే అసలు నిద్రపోవడానికి వీల్లేనంతగా బాధపడేటువంటి స్థితికి తీసుకొస్తారు కుజుడు. వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుజుడికి శాంతి పరిష్కారాలు చేసుకోవాల్సిందే. మీ కళ్ళ ముందే మీ శత్రువులు మీ మీద
దాడి చేస్తున్నారు, మీ కళ్ళ ముందే మీ మీద కుట్ర జరుగుతుంది అని మీకు తెలుస్తూనే ఉంటుంది, కానీ ఏమీ చేయలేని స్థితికి వెళ్ళిపోతారు. ఇది కూడా కుజుడు బలహీనంగా ఉండడాన్నే సూచిస్తుంది. ఇందాకే చెప్పాను, కుజదోషం వైవాహిక జీవిత పరంగా మగవాళ్ళ కంటే ఆడవాళ్ళ మీద ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తుంది. అప్పటిదాకా చక్కటి అన్యోన్య దాంపత్యం ఉంటుంది, కానీ ఒక్కసారిగా తారుమారైపోతుంది. భర్త అసలు కుటుంబాన్ని పట్టించుకోడు, భార్య బిడ్డల మీద ప్రేమాభిమానాలు ఉండవు. అసలు ఈయన నాకు తెలిసిన వ్యక్తేనా, నేను ఇతని వివాహం చేసుకున్నానా, ఇతనినైనా నేను వివాహం చేసుకుంది అనేంత దారుణమైన స్థితికి ఒక స్త్రీ వెళ్ళిపోతుంది. దీనికి కూడా కారణం బలహీనమైన కుజుడు ఉండడం, ఈ అమ్మాయి జాతకంలో కుజదోషం ఉండడం. ఈ రెండు కారణాల్లో ఏదోటి అవుతుంది. అంటే కుటుంబ బంధాలన్నీ కూడా చిన్నాభిన్నమైపోతాయి. కుజుడు కేవలం కోపానికే కాదు, మానవ బంధాలు బలంగా నిలబడడానికి కూడా ఎంతో అవసరం. ఇందాక కూడా చెప్పాను. అదేవిధంగా కుజుడు ఒక కుటుంబం యొక్క ఇంటిగ్రిటీని, అంటే ఒక కుటుంబం ఎంత చక్కగా అభివృద్ధి చెందాలి సోషియో ఎకనామిక్ అనేది శాసించే కారకుడు అవుతాడు. ఇక కుజుడు వల్ల అన్ని చెడు ఫలితాలు ఏర్పడతాయా, మంచి యోగాలు ఉండవా? ఉన్నాయి. అయితే కుజుడు వల్ల మంచి జరిగే యోగాల కంటే చెడు జరిగే యోగాలు ఎక్కువ. కానీ మంచి జరిగే యోగాల్లో రుచిక మహాయోగం అని ఒక యోగం ఉంటుంది జాతక యోగంలో. ఎవరి జాతకంలో అయితే కుజుడు కేంద్ర స్థానాల్లో ఉంటాడు, గురువు ఉచ్చస్థితిలో ఉండి కానీ లేదా తన స్వక్షేత్రంలో ఉండి కానీ 7వ దృష్టితో ఈ కుజుడిని చూస్తాడో రుచిక మహాయోగం అనే ఒక యోగం జాతకానికి పడుతుంది. ఆ యోగం ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది? వాళ్ళు ఒక్కసారిగా ఆకస్మికంగా అత్యధిక ధన లాభాన్ని పొందుతారు. అది ఏ విధంగా కావచ్చు. ఒక సాధారణ డ్రైవర్గా గల్ఫ్ కంట్రీస్కి వెళ్ళాడు, అక్కడ భారీ స్థాయిలో ఒక లాటరీని సంపాదించాడు, జీవితంలో ఆ ధనార్జన చేశాడు. ఇటువంటి రుచిక మహాయోగం ఉన్నట్టు లెక్క. మొన్నటి వరకు వాడు మన కళ్ళ ముందు ఎందుకు పనికి రాకుండా తిరిగాడరా, ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొదలు పెట్టాడు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడు, అసలు అంత గొప్పడయ్యాడో చూడు, రుచిక మహాయోగం ఉన్నట్టే. అరే మనతో పాటు ఆడుతూ పాడుతూ ఉన్నవాడు గ్రూప్స్ కొట్టేశాడు, ఐపీఎస్ ఆఫీసర్ అయిపోయాడు, అసలు ఒక రక్షణ రంగంలో ఒక ఆర్మీ ఆఫీసర్గా సెలెక్ట్ అయిపోయాడు, ఆర్మీలో సెలెక్ట్ అయిపోయాడు, నేను కదా అవ్వాలి ఇలా అనిపించేది ఉంటాయి. వీళ్ళందరికీ కూడా ఇలాంటి రుచిక మహాయోగాలు ఉన్నట్టు. సో ఇదొకటి చాలా ముఖ్యమైన మంచి యోగం ఇది. ఇంకా అంగారకుడి వల్ల ఏర్పడే శుభయోగాల కంటే అశుభయోగాలే కొంచెం ఎక్కువ ఉన్నాయి. ఈ మాట నిజం. వీటిల్లో ముఖ్యమైనటువంటి అశుభ జాతక యోగాల గురించి మాత్రమే నేను చర్చిస్తున్నాను. ఇవి సాధారణంగా ఒక 60 నుంచి 70% జాతకాల్లో కనబడతాయి. వీటి ఫలితాలు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. మిగతావి అసాధారణమైనటువంటి దోషాలు అన్నమాట. వాటి గురించి పెద్దగా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అందుకని నేను వాటిని స్కిప్ చేస్తున్నాను. ఫస్ట్ కుజదోషం. అందరికీ కుజుడు అనగానే గుర్తొచ్చేది కుజదోషం ఆర్ మాంగలిక దోషం. ఏంటి అసలు కుజదోషం అని అంటే, ఎవరి జాతకంలో అయితే లగ్నస్థానం నుంచి 2వ ఇంట, 4వ ఇంట, 7వ ఇంట, 8వ ఇంట లేదా 12వ ఇంట కుజుడు ఉంటాడో వారికి వివాహ సంబంధంగా కుజదోషం ఉన్నట్టు. దీనిలో చాలా చెప్తున్నాను కదా, అసలు శాస్త్ర పరిజ్ఞానం లేని వాళ్ళు కూడా ఒక జాతకాన్ని చూడడం ఈ కుజదోషం ఉంది అని చెప్పడం. అసలు వాడికి కుజుడు అనేవాడు ఎక్కడుంటే దోషం ఉంటుందో కూడా తెలియదు, కానీ మాట్లాడేస్తాడు. ఇలా 2, 4, 7, 8, 12 ఈ 5 స్థానాలు మాత్రమే కుజదోషాన్ని కలగచేస్తాయి. కంప్యూటర్ జాతకాలు అసలు వాటి అల్గారిథం, వాటికి ప్రోగ్రామింగ్ రాసేవాళ్ళు వాళ్ళు ఏ సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నారు? సూర్యమానం ఫాలో అవుతున్నారా, చాంద్రమానం ఫాలో అవుతున్నారా, నార్త్ ఇండియన్ స్టైల్లో ఉంటుందా రాశి చక్రం వాళ్ళది, లేదా మన సౌత్ ఇండియన్ స్టైల్ రాశి చక్రాలు వేరు, మనం వేసే రాశి చక్రం వేరు.
నార్త్ రాశి చక్రం వేరు. మనం అపసవ్య దిశలో రాశి చక్రాన్ని చూస్తాం జాతకాన్ని, వాళ్ళు సవ్య దిశలో క్లాక్ వైజ్లో చూస్తారు. సో కంప్యూటర్ జాతకాలు చూసి కుజదోషం లేని వాళ్ళకి ఉన్నట్టు, ఉన్న వాళ్ళకి లేనివట్టు, మీ కంప్యూటర్ ఆన్లైన్లో మ్యాచ్ కంపాటబిలిటీస్ చూసుకొని వాటిల్లో మాంగళిక దోష లేదు ఉంది ఇది కాదు. సబ్జెక్ట్ శాస్త్రం తెలిసిన వాళ్ళ దగ్గర మాత్రమే మ్యాచ్ కంపాటబిలిటీ అనేది చూపించాకే వివాహం అనే అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టంలోకి జీవితంలోకి మీరు అడుగు పెట్టడం మంచిది. ఈ కుజదోషం వివాహపరంగా ఉంటే ఏం జరుగుతుంది? ఫస్ట్, వివాహ సంబంధాలు సెట్ అవ్వవు. మీకు అన్ని రకాల యోగ్యతలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, ధనం ఉంటుంది, గుణం ఉంటుంది, మంచి కుటుంబ నేపథ్యం ఉంటుంది, సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి, కానీ వివాహం సెట్ అవుతుంది. పెళ్లి పీటల వరకు వచ్చి కూడా వివాహం అయిపోతుంది, లేదా వివాహం అయిన వెంటనే విడిపోవాల్సిన పరిస్థితులు వస్తాయి, లేదా వివాహం జరిగాక చాలా అతి తక్కువ కాలంలో శివేచ్ఛ జీవిత భాగస్వామి మరణించడం జరుగుతుంది, లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం దారుణంగా దెబ్బతింటుంది. అసలు మాట కలయికలో పొంతన అనేది ఉండదు, అవిధేయతను ఎదుర్కొంటారంటే ఒకరినొకరు చీట్ చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి దరిద్రపు లక్షణాలన్నీ కూడా ఈ యొక్క కుజదోషం వల్ల ఏర్పడతాయి. కాబట్టి దాన్ని సాధారణంగా ఏదో తీసి పాడేయాల్సిన అంశం కాదు. కొంతమంది వస్తారు, రీసెంట్గా నిన్నే ఒక జాతకం వచ్చింది, ఆ అబ్బాయికి సంబంధం కోసం చూస్తున్నారు, పాపం అన్ని రకాలుగా దేనికి జీవితంలో లోటు లేదు, కానీ 3 సంబంధాలు ఇంకా పెళ్లిపీటల దాకా వచ్చి ఆగిపోయాయి. ఎవరికో చూపిస్తే నువ్వు శ్రవణ నక్షత్రంలో పుట్టావు కాబట్టి నీ కుజదోషం ఉండదు. ఇంకొకరు ఎవరు అంతకుముందు వచ్చి నువ్వు వృషభ లగ్నంలో పుట్టావు కాబట్టి నీకు కుజదోషం ఉండదు. ఇంకొక సందర్భంలో ఇంకొకరు పలానా శుక్రవారమో శనివారమో నువ్వు జన్మించావు, నీకు కుజదోషం ఉండదు. ఏం మాట్లాడుతున్నారు? నిజంగా ఇవి సిద్ధాంతులు, జ్యోతిష్య నిపుణులు సిద్ధాంతులు మాట్లాడే మాటలేనా ఇవి? కుజదోషం ఒక నక్షత్రంలో పుడితే ఉండదా? ఒక రాశిలో పుడితే ఉండదా? పలానా వారంలో పుడితే ఉండదా? ఏం చెప్తున్నారు అసలు మీరు? ఖచ్చితంగా చెప్తున్నాను, వీటి యొక్క పాపపుణ్యాలు మాత్రం మీరే అనుభవిస్తారు. లేని జాతక దోషాన్ని ఉన్నట్టు చెప్పకండి, ఉన్న జాతక దోషాన్ని ఉన్నట్టే చెప్పండి. జాతక దోషాన్ని గుర్తించలేనప్పుడు దయచేసి మీ యొక్క విజ్ఞానాన్ని పెంచుకొని జాతక దోషం అంటే ఏంటో తెలుసుకున్నాకే జాతకాలు చెప్పడం మొదలుపెట్టండి. ఇవి జీవితాలకు సంబంధించి. వాళ్ళు ఫస్ట్ పెళ్ళి అసలు మ్యాచ్ సెట్ అవ్వడమే ఇబ్బంది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చెయ్యండి, అగ్నిదేవుణ్ణి ఆరాధించండి. అసలు ముందు మీ జాతకంలో కుజదోషం తీవ్రత ఎంత అనేది తెలుసుకోండి. దానివల్ల మీరు మీ అంతట మీరు మీ ఇంట్లో సరళంగా సులభంగా చేయగలిగే పద్ధతుల ద్వారా ఆ కుజదోషం పరిష్కారం అవుతుందో లేదో కనుక్కోండి. లేని పక్షంలో సిద్ధాంతి చెప్పింది చెయ్యండి. అప్పుడే వివాహం ముందు సంబంధం సెట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ వివాహ సంబంధం సెట్ అవుతున్నప్పుడు ఆ జీవిత భాగస్వామి కూడా కుజదోషం ఉన్న వ్యక్తినే ఇచ్చి చేయండి. మీకు కుజదోషం ఉన్న విషయాన్ని దాచి వివాహం చేసుకోవద్దు. నేను శుభముహూర్తాలు ఇష్టం వచ్చినట్టు పెడుతున్నారు అనే విషయంలో ఒక వీడియో చేశాను ఇంతకుముందు. నా వీడియో లైబ్రరీలో ఉంటుంది, ఆ వీడియో శుభముహూర్తాలు వాటి ఫలితాలని. ఆ వీడియోలో కూడా చెప్పాను, ఏకంగా జాతకాలనే మార్చేస్తున్నారు, పుట్టిన తేదీ టైంను మార్చేస్తున్నారు, ఈ కుజదోషం కనపడకూడదని. అలాంటి పాపిష్టి పనులు చేయకండి దయచేసి. దానికి పరిహారం చేసి వివాహం చెయ్యండి, అప్పుడు బాగుంటారు వాళ్ళు. అంతే తప్ప దీని ఏదో మనం మాయ చేసి చేయడం వల్ల వాళ్ళ జీవితం బాగోదు. మన కళ్ళు ఎదురకుండానే వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే, మన కళ్ళు ఎదురకుండానే మన వివాహం చేసిన వాళ్ళు వెళ్ళిపోతే మన మనసు ఉసూరు అనిపించదా? సో కుజదోషం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వివాహ పొందని విషయంలో ఖచ్చితంగా చెప్తున్నాను, అయ్యా కంప్యూటర్ జాతకాలు, కంప్యూటర్ ద్వారా లేదా ఆన్లైన్ పోర్టల్స్లో ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్ ఈ మ్యాట్రిమోనియల్ సైట్స్లో వాళ్ళకి జరగాల్సింది వ్యాపారం. కాబట్టి ఏం చేస్తారంటే మీరు ఇచ్చిన డేటు టైము వాళ్ళు ఏమి దోషాలు లేనట్టే చెప్తారు. మీకు మ్యాచ్ అక్కడ ముందు సెట్ అయితే వాళ్ళ డబ్బులు వస్తాయి. మ్యాట్రిమోనియల్ సైట్కి మీరు కట్టే ఆ సబ్స్క్రిప్షన్ ఫీజు కావాలి కాబట్టి వాళ్ళు తొందరగా చేస్తారు. అదే ఆ అల్గారిథం, ఆ ప్రోగ్రామ్ కరెక్ట్ కాదు. అది
దయచేసి ఇలాంటివి నమ్మకండి. కొన్ని పనులు కొన్ని వ్యక్తులే చేయాలి. ఇలాంటి జాతకాలు, ఇలాంటి జ్యోతిష సంబంధం, ఇవి దైవిక సంబంధ శాస్త్రాలు. ఇది ఒక సైన్స్. ఇది దాని అనుభవం ఉన్నవాళ్ళు, చదువుకున్న వాళ్ళు మాత్రమే చేయాలి. ఒక ఏఐకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చేవాడు ఒక సిద్ధాంతి అయితే పర్వాలేదు. ఏ సిద్ధాంతి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడు కదా. కనీసం ఆలోచించండి. అందుకని కుజదోషం విషయంలోనే నేను క్లియర్గా చెప్తున్నాను. ఎక్కువసేపు మాట్లాడడానికి కారణం ఉంది. నాశనం అయిపోతున్నారు జీవితాలు, కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి, తరాలు నాశనం అయిపోతున్నాయి, వీళ్ళ వల్ల పుట్టిన పిల్లలు నాశనం అయిపోతున్నారు, విడిపోతున్నారు. కుజదోషాన్ని అంత వెటకారంగా తీసుకోకండి. ఇక వివాహ సంబంధమైన కుజదోషం తర్వాత అంగారక యోగం. నేను ఇంతకు ముందు నా ఫస్ట్ ఎపిసోడ్లోనో అంతకు ముందు నా వీడియోలో చెప్పాను. జాతకాల్లో మేము యోగం అని అన్నాము అంటే అది లాభాన్ని మాత్రమే క్రియేట్ చేస్తుందని కాదు, ఒక అశుభాన్ని క్రియేట్ చేసేటటువంటి ఒక చెడు ఫలితాన్ని ఇచ్చే సంఘటనని కూడా యోగం అని అంటాం మేము. సో ఇది అంగారక యోగం. ఇప్పుడు ఇందాక నేను మన కుజదోషం, మన వాడుక భాష అది కావాలంటే కుజదోష యోగం అంటాం. ఇప్పుడు అంగారక యోగం. ఇదేమిటి అంగారక యోగం? ఇది రెండోది చాలా కామన్గా కనబడుతుంది. ఎవరి జాతకంలో అయితే కోణ స్థానాల్లో కానీ దుస్థానాల్లో కానీ కుజుడు రాహువు కలిసి ఉంటారో, వీళ్ళిద్దరి సంయోగం ఉంటుందో వాళ్ళకి ఈ అంగారక యోగం చెప్పాలంటే దోషం ఏర్పడినట్టు అర్థం. ఏంటి దీనివల్ల ఫలితం? వీళ్ళకి అర్థం లేని కోపం ఉంటుంది. ఎందుకు కోపం వస్తుందో తెలియదు. ఒక మొండితనం, ఒక మొరటుతనం, అది ఎందుకు ప్రవర్తిస్తున్నారో వాళ్ళకి తెలియదు. చేతులారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేతులారా వాళ్ళ కాళ్ళ దగ్గరకు వచ్చిన మంచి అవకాశాలని పోగొట్టేసుకుంటారు. చాలా కష్టపడతారు జీవితంలో. ముఖ్యంగా వీళ్ళకి ఎవరికైతే ఈ యొక్క అంగారక యోగం కుజుడు అలాగే రాహువు కలిసి ఉన్నారో ఈ దుస్థానాల్లో కానీ కోణస్థానాల్లో కానీ, వీళ్ళకి అగ్ని ప్రమాదాల వల్ల తరచుగా గాయాలవడం అన్నా జరుగుతుంది, లేదా అగ్ని ప్రమాదాల్లో మరణించడం అన్నా జరుగుతుంది, లేదా అగ్నికి తమని తాము ఆహుతి చేసుకొని ఆత్మహత్య చేసుకునేంత మొండి కోపం ఉంటుంది ఇలాంటి వాళ్ళు. ఇటువంటి యోగం కనుక జాతకంలో ఉంటే చిన్నప్పుడే జాతకం చూపించగానే ఇలాంటి యోగాలు ఉంటే పరిష్కారం చేసుకోవడం తప్పనిసరి. ఇక కుజుడి వల్ల ఏర్పడే చెడు యోగాల్లో నేను అబ్జర్వ్ చేసిన జాతకాల్లో మూడవ ముఖ్యమైనటువంటి అవయోగం ఏంటంటే కుజుడు శనిల సంయోగం. ఎవరి జాతకాల్లో అయితే ఏ స్థానమైనా సరే కుజుడు శని ఈ ఇద్దరు కలిసి ఉంటారో అది కుజ శని సంయోగ దోషం. అది ఇదేమవుతుంది? కుజుడు అగ్నితత్వం, మీకు ముందే చెప్పాను. కుజుడికి అధిదేవత అగ్నితత్వం కలిగినటువంటి గ్రహం. శనైశ్వరుడు, ఇంకా మనం శని కోసం పూర్తి వివరాల ఎపిసోడ్ వరుసలో రాబోతుంది, అప్పుడు మీకు అర్థమవుతుంది. శని వాయుతత్వం కలిగినటువంటి గ్రహం. ఈ అగ్ని వాయువు ఈ రెండూ కలిస్తే ఏమవుతుందండి? ఒక అదుపు తప్పిన అగ్నికి, ఫైర్కి ఒక వాయువు తోడైతే విస్ఫోటనం జరుగుతుంది. ఎవరి జాతకంలో అయితే ఇలా కుజ శనుల సంయోగం ఏర్పడి ఉంటుందో వాళ్ళకి జీవితంలో వాళ్ళు ఎంత మేధావులైనా కావచ్చు, ఎంత ప్రతిభావంతులైనా కావచ్చు, ఒక స్కిల్డ్ పర్సన్స్ అవుతారు, కానీ అదృష్టం కలిసి రాదు. జీవితంలో మినిమం బేసిక్గా స్థిరపడాలి అన్నా కూడా వాళ్ళు తీవ్రమైన పోరాటం చేయాల్సి ఉంటుంది. ఇది చాలా బాధాకరం అన్నమాట. ఒక రకంగా ఇది నాకేమనిపిస్తుంది అంటే ఈ కుజశనుల సంయోగం దోషం వల్ల జీవితంలో స్థిరత్వం పొందరు పాపం. అన్నీ ఉంటాయి. వాడు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తే ఖచ్చితంగా క్రాక్ చేయగలుగుతాడు, అంత తెలివైన వాడు. ఈరోజు పొద్దున్న ఎగ్జామ్ అనగా తెల్లారుజామున వాడికి ఏదో ఒక అడ్డంకి వస్తుంది, వెళ్ళడు. ఏదో ఎగ్జామ్ హాల్కి వెళ్ళిన తర్వాత ఏదో ఒక ప్రాబ్లం వచ్చి ఎగ్జామ్ రాయడం మానేస్తాడు. తీరా ఎగ్జామ్ పోనీ రాశాడు, క్రాక్ చేశాడు, వాడు వెళ్ళి ఆ ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి, వాడి బ్రెయిన్లో కొత్త ఆలోచన పుడుతుంది, ఇది కాదు నాకు ఇంకా గొప్ప స్థాయి కావాలి అని.
వాడి చేజేతలు వదిలేస్తారు. ఇలా తమంతట తాము తీవ్రమైనటువంటి కష్టాలు తెచ్చుకుంటారనమాట. స్థిరపడడానికి చాలా ఇబ్బందులు పడతారు. ఇలాంటి దోషాలు ఉన్నా కూడా కెరియర్ పరంగా మాకు ఉద్యోగాలు రావట్లేదండి, మేము క్యాంపస్ సెలక్షన్స్ అవ్వట్లేదండి, లేదా మేము ఏ పని చేసినా కలిసి రావట్లేదండి, మీ కుజశనుల యొక్క సంయోగ దోషం ఉందేమో చెక్ చేసుకోండి. దానికి పరిష్కారాలు ఉన్నాయి, పరిష్కారం చేసుకోండి. తీవ్రత తగ్గుతుంది, కొంచెం అవకాశాలు లభిస్తాయి. ముందు ధనార్జన అనేది జీవితంలో ప్రారంభమవుతుంది. ఇక కుజుడి వల్ల ఏర్పడే చెడు ఫలితాల్లో, చెడు యోగాల్లో నేను మీతో పంచుకోవాలి, తెలియజేయాలని అనుకున్న 4వ యోగం కుజుడు కేతువుల సంయోగం. దీన్నే కొంతమంది విచిత్రమైన పేరు పెట్టారు, పిశాచి యోగం అని పిలుస్తుంటారు కొంతమంది. ఎందుకు పిశాచి యోగం అని అంటారు అనేది పేరు తెలీదు, దానికి ఆ రీజన్ లేదు. కానీ కుజుడు కేతువు జాతకంలో ఏ స్థానంలో ఉన్నా, అదే గనక లగ్నంలోనే కుజుడు కేతువు ఉంటే మాత్రం మరీ దారుణమైన ఫలితాలు పొందుతారు జాతకం. ఏమవుతుంది? ముఖ్యంగా వీళ్ళకి ఆరోగ్యం అనేది జీవితంలో ఒక బ్రహ్మ పదార్థం అన్నమాట. అంటే ఒక వారంలో 6.5 రోజులు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉంటారు. సదా ఏదో ఒక తెలియని, అర్థం కాని, గుర్తించలేని, ఎంత గొప్ప వైద్యుడైనా కూడా కారణం గుర్తించలేని ఒక అనారోగ్యత వల్ల బాధపడతారు. ఎన్ని సర్జరీలు జరుగుతాయో వాళ్ళకే లెక్క ఉండదు జీవితంలో. వాళ్ళ ఆయుర్దాయం ఎన్ని సంవత్సరాలు అంటే అన్ని సంవత్సరాలు కూడా తరచుగా శస్త్రచికిత్సలకి గురవుతూనే ఉంటారు. ఈ యొక్క కుజుడు కేతు ఈ సంయోగం ఇది మాత్రం ఆరోగ్యాన్ని దెబ్బతీసేస్తుంది. అసలు ఆరోగ్యమే సహకరించకపోతే ఇక మిగిలిన జీవిత విషయాల మీద ఏమి వీళ్ళు దృష్టి పెట్టగలుగుతారు? కాబట్టి ఇది అస్సలు మంచిది కాదు. ఇటువంటి దోషం ఉన్నా కూడా వెంటనే పరిష్కారాలు కావాలి. ఇప్పటి వరకు మీతో నేను చర్చించినవి ముఖ్యమైనటువంటి కుజ గ్రహం వల్ల జాతకంలో ఏర్పడే అవయోగాల గురించి మాట్లాడుకున్నాం. అసలు ఏదైనా జాతక దోషం ఇప్పుడు నేను అనుకూలంగా ఉంటే ఎలా ఉంటుంది, ప్రతికూలంగా ఉంటే ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి, యోగాలు ఏమున్నాయి, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చాను. ఇప్పుడు మీరందరూ మీరు సులభంగా చేయగలిగే పరిష్కారాల గురించి చర్చించుకుందాం. కేవలం కుజుడి వల్ల మాత్రమే జాతక దోషాలు ఏర్పడవు, ఇది గుర్తుపెట్టుకోండి. నవగ్రహాలు 9 గ్రహాలు, నవగ్రహాలు అనేవి ప్రతి గ్రహం మంచి గ్రహమే. ఆ గ్రహం ఉండేటటువంటి స్థానం వల్ల కావచ్చు, భావ కారకత్వం వల్ల కావచ్చు, లేదా ఆ గ్రహం యొక్క ఉన్న స్థానం మీద ఇంకొక గ్రహ దృష్టి కావచ్చు, ద్వాదశ భావాల్లో ఉన్నటువంటి ఫలితాలు కావచ్చు. ఇన్ని ఫ్యాక్టర్స్ వల్ల మీకు దోషాలు ఏర్పడతాయి. ఇప్పుడు కుజుడు బలహీనంగా ఉన్నాడు, ఈ జాతకంలో ధైర్యం తగ్గింది. ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదవండి, ధైర్యం పెరుగుతుంది. వివాహపరంగా ప్రయత్నాలు చేస్తున్నారు, కుజదోషం ఉందని కరెక్ట్ సిద్ధాంతం అంటే ఏంటి, జాతక సిద్ధాంతం తెలిసిన వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. మీ తీవ్రత తక్కువలో ఉంది, ఒక 10 నుంచి 20% తక్కువ తీవ్రత ఉంది. అప్పుడేం చెయ్యాలి? ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి. ఎందుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించాలి? ఇందాక చెప్పాను, కుజుడికి అధిదేవత అగ్ని, అగ్నికి అధిదేవత సుబ్రహ్మణ్యేశ్వరు. అందుకని సుబ్రహ్మణ్య ఆరాధన కుజదోషాన్ని తగ్గిస్తుంది. ఎన్ని మంగళవారాలు వీలైతే అన్ని మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. అదే మీ యొక్క జాతకంలో కుజదోషం తీవ్ర స్థాయి పెరిగే కొద్దీ ఇది సరిపోదు, దీనిని మించిన పరిష్కార మార్గం. పరిష్కారం అని అంటే ఆ శాంతులు అంటే మనం ఆ గ్రహాన్ని ప్రార్థించమని. ఏ ప్రారంధ కర్మ వల్ల ఈ యొక్క స్థితి ఏర్పడింది, దయచేసి నన్ను క్షమించమని మనం వేడుకోవడం. అది అంతకు మించి ఏమి ఉండదు. ఒక హోమం చేయడం కానీ, ఒక జపం చేయడం కానీ, ఏదైనా ఒక గ్రహాన్ని, ఆ గ్రహం వల్ల మనకు కలిగే పీడత్వాన్ని తగ్గించమని వేడుకోవడం. సో హనుమాన్ చాలీసా చదవడం వల్ల మానసికంగా దిగులు ఈ కుజుడు వల్ల ఏర్పడిన వాళ్ళు, ధైర్యాన్ని కోల్పోయిన వాళ్ళు తిరిగి పొందుతారు. తక్కువ స్థాయి ఇబ్బందుల్లో, తక్కువ తీవ్రతలో
కుజదోషం కలిగిన వాళ్ళు మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడం, మంగళవారం పూట ఆరోగ్యం సహకరిస్తే పగటిపూట సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఆచరించడం మంచిది. ఇక వేదవ్యాసుల వారు మనకి ప్రసాదించిన నవగ్రహ స్తోత్రాల్లో కుజుడికి ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. మరొక్కసారి ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఎంత చక్కటి స్తోత్రమో చూడండి. ధరణీ గర్భ సంభూతం ఆయనే పేర్కొన్నాడు. ఇందాక మనం కుజుడి యొక్క జనన వృత్తాంతంలో తల్లి భూమి అని, ధరణి భూమి, గర్భ తల్లి గర్భం నుంచి, భూమి తల్లి గర్భం నుంచి సంభూతం పుట్టినవాడ, ఎంత చక్కగా వర్ణించాడు ఆయన. సో ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు చదువుకోండి. కుజుడి యొక్క ఏమైనా తక్కువ స్థాయి దోషాలు జాతకంలో ఉంటే చక్కగా వాటి నుంచి బయటపడతారు. ఇక వ్యాపార పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి కుజుడి వల్ల, మాకు ఏం చెయ్యొచ్చు? అసలు వ్యాపార కారకుడైనటువంటి బుధుడు కానీ, అలాగే శుక్రుడు కానీ, అలాగే లగ్నాధిపతి కానీ, లేదా దశమాధిపతి కానీ, అంటే రాజ్యాధిపతి కానీ, వీళ్ళు ఎలా ఉన్నారో చెక్ చేసుకున్నాక అప్పుడు కుజుడు తీవ్రతను బట్టి వ్యాపార అభివృద్ధికి మీరు మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి, ఇందాక నేను చెప్పాను, ఎర్రని వస్త్రాలు కుజుడికి ఇష్టం, పగడాలు కుజుడికి ఇష్టం, కందులు ఇష్టమైనటువంటి ధాన్యం, వీటిని పేదలకు దానం చేయండి. వీటి వల్ల కొంచెం వ్యాపార పరంగా కుజుడి వల్ల ప్రతిబంధకాలు ఏర్పడితే అవి తొలగిపోతాయి. సో దాదాపు అన్ని అంశాలు నేను మీతో చర్చించాలి అని అనుకున్న అన్ని అంశాలను చర్చించాలని అనుకుంటున్నాను. కుజుడు కేవలం ఆగ్రహతత్వం, క్రూరత్వం, కఠినత్వం కలిగిన గ్రహం మాత్రమే కాదు. నేను ముందే చెప్పాను, సృజనాత్మకతకు, ధైర్యానికి, ఉన్నత వ్యక్తిత్వానికి ఆయన కారకుడు. వ్యక్తిగత జాతకంలో కుజుడు బలహీనంగా ఉన్నాడు, దానికి చేసుకోవాల్సిన పరిష్కారాలు చేసుకుంటే జీవితం ఉన్నత శిఖరాల వైపుకి మారుతుంది, ఉన్నత శిఖరాల వైపు ప్రయాణం చేస్తుంది. నిర్లక్ష్యం చేయడం కానీ, తెలిసి కూడా పట్టించుకోకుండా వదిలేయడం కానీ, లేదా మీరు వెళ్తున్నా మీరు నమ్మిన జ్యోతిష్య సిద్ధాంతులు వాళ్ళు మిమ్మల్ని తప్పుదో పట్టించడం కానీ చేస్తే కుజుడు నిజంగా అప్పుడు మనం మాట్లాడుకున్నట్టు క్రూరుడు, కఠినాత్ముడు, ఇవన్నీ నిజమవుతాయి. కుజుడితో మాత్రం వెటకారం వద్దు. నేను చెప్తుంది ఇది పౌరహిత్యులకి, శాస్త్రం మీద అవగాహన లేని సిద్ధాంతులకి. కుజగ్రహం విషయంలో వెటకారంగా జాతక ఫలితాలు చెప్పద్దు. కుజుడిని తక్కువ అంచనా వేయకండి. అర్ధాంతరంగా కుటుంబాలు ఓడలు బల్లవుతాయి, బళ్ళు ఓడలవుతాయి అన్న సామెత రావడానికి కారణం ఇదే కావచ్చు. సిరి సంపదలతో తొలితవుతూ ఉండే ఒక యజమాని ఒక్క కుజుడి యొక్క దశ స్టార్ట్ అయ్యేటప్పటికీ ఆ కుజుడు అనుకూలంగా ఉండడు వాడి జాతకంలో. కుజ మహాదశ వరకు అద్భుతం, రవి మహాదశ అద్భుతంగా ఉంటుంది, చంద్ర మహాదశ అద్భుతంగా ఉంటుంది, అఖండంగా యోగిస్తుంది. కుజుడి దశ స్టార్ట్ అవుతుంది, స్టార్ట్ అవగానే ఎందుకు వాడికి వచ్చిన సిరి సంపదలు పోయే తెలియదు. దీనివల్ల వాడొక్కడే రోడ్డు మీద పడట్లేదు, వాడి కుటుంబం రోడ్డు మీద పడుతుంది. కాబట్టి వెటకారంగా ఫలితాలను చెప్పొద్దు. కుజుడిని తక్కువ అంచనా వేయకండి. 7 సంవత్సరాలే అని అనుకుంటున్నారు, ఆ 7 సంవత్సరాలు చాలు. కుజుడు భూమికి అధిపతి, గృహాలకు అధిపతి. ఒక వ్యక్తి ఒక రాత్రి ప్రశాంతంగా పడుకోవాలి అని అంటే చంద్రుడు ఎంత మానసిక ప్రశాంతత కలగజేస్తాడని ఇంతకుముందు ఎపిసోడ్లో చెప్పాను. అసలు వాడు పడుకోవడానికి ఒక స్థలం కావాలి కదా, ఆ స్థలాన్ని ప్రసాదించేవాడే కుజుడు. కాబట్టి కుజుడి యొక్క వ్యక్తిగత జాతక బలం లేదా దోషం లేదా అనుకూలత ప్రతికూలత ఈ విషయాలని వెటకారంగా తీసుకోకండి. సో ప్రత్యక్ష దైవాలు అయినటువంటి ఆ నవగ్రహాల యొక్క అనుగ్రహత వల్ల మనమందరం సుఖశాంతులతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుజుడి కోసం లేదా మీ యొక్క సమస్త జాతక సంబంధమైనటువంటి ఏ సందేహాలు ఉన్నా కూడా మీరు మా వెబ్సైట్ avarshubhakaryam.com
లేదా మా ఈమెయిల్ oursubakarya@gmail.com దీని ద్వారా నన్ను మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా నా నుంచి మీకు ఆన్సర్ వస్తుంది. ఇంకా కుజుడు కోసమే కాదు, ఈ సిరీస్లో మిగిలిన వారానికి ఒక్కొక్క గ్రహం చొప్పున మిగిలిన 6 గ్రహాల యొక్క ఫలితాలు, జాతక స్వభావాలు ఇవన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు ఈ అంశాలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీకు నేను చెప్పే విషయాలు నచ్చినట్లయితే మీ స్నేహితులకి ఎవరికైనా ఆసక్తి ఉన్నట్లయితే ఇటువంటి విషయాల మీద వారికి షేర్ చేయగలరు. నమస్కారం.